ఏపీ రాజకీయాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ నేతలకు మంట పుట్టిస్తున్నాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్లు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సోమిరెడ్డి. అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతోనే మీ కళ్లకు ఉన్న పొరలు ఇంకా తొలగలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మీకు ముందుగానే గుణపాఠం చెప్పారని, మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా కూడా ఇంకా అహంకారం తగ్గకపోవటం ఆశ్చర్యంగా ఉందంటూ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు. అలాగే చంద్రబాబును జైల్లోకి పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందంటూ సోమిరెడ్డి సెటైర్లు వేశారు. పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైల్లో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.